ప్రేమ్ చామంతి దగ్గరికి వెళ్ళి సూపర్ జామ్, చాలా బాగా వాదించావు అని చెప్పగానే ఇక పోలీసులు ప్రేమ్ని తీసుకెళ్ళిపోతారు. తర్వాత నిషా ధర్మేంద్ర దగ్గరికి వెళ్ళి, సార్ మీరు వాయిదా అడిగి మంచి పని చేశారు. ఆడపిల్లవని నీ మీద జాలి కలిగి నేను వాయిదా అడగలేదు. నేను ఇప్పటి వరకు ఏ కేసు కూడా ఓడిపోలేదు. అది నా విజయానికి ఎక్కడ బ్రేక్ పడుతుందేమోనని అడిగానని ధర్మేంద్ర చెప్తాడు. అలాగైనా కూడా నా కోసమే కదా సార్, థ్యాంక్ యూ అని నిషా చెప్తుంది. నాకు కావాల్సింది థ్యాంక్స్లు కాదు నిషా, నిజాలని ధర్మేంద్ర అంటాడు. జరిగినవన్నీ చెప్పాను కదా సార్ అని నిషా అంటే, ఏం చెప్పావు? ఫేక్ సాక్షుల్ని తీసుకొస్తానని చెప్పావా? నీ వాలకం చూస్తుంటే అసలు ప్రేమ్ నీ మీద అఘాయిత్యం చేసినట్లు లేడు అని ధర్మేంద్ర అనటంతో నిషా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నాకు కావాల్సింది నీ మౌనం కాదు, వాస్తవాలు. లాయర్ దగ్గర, డాక్టర్ దగ్గర ఏమీ దాచకూడదు. అలా దాచాలనుకుంటే నీకే ప్రమాదం. నువ్వు ఇక తప్పు చేయాలనుకుంటే ఈ కేసులో ఓడిపోయినట్లే అని ధర్మేంద్ర అంటాడు. లేదు సార్, తప్పకుండా గెలవాలని నిషా అంటే, అలా గెలవాలంటే ముందు నిజాలు చెప్పని ధర్మేంద్ర అంటాడు. చెప్తాను సార్, ఆ రోజు ప్రేమ్ నాపై అఘాయిత్యం చేయలేదు అని ఇక నిషా ఆ రోజు జరిగిందంతా చెప్తుంది. ఇది సార్ జరిగింది. ఆ రోజు అనుకోకుండా గుణాకు నా కళ్ళ జరిగిపోయింది. కానీ నేను ఇష్టపడుతుంది, పెళ్లి చేసుకోవాలనుంది ప్రేమ్నే సార్ అని నిషా అంటే, ఈ విషయం నాకు ముందే చెప్పుంటే నేను ట్రైనింగ్ ఇచ్చి బలమైన సాక్షుల్ని పెట్టేవాణ్ణి కదా. ఇలా వాయిదా అడిగేవాన్నే కాదు, ఈరోజే ముగించేవాణ్ణి. నువ్వు చెప్పకపోవడం వల్ల మా చామంతిది పై చేయింది అని ధర్మేంద్ర అంటాడు. మీరు ఇలా కోఆపరేట్ చేస్తారని తెలియక చెప్పలేదు సార్ అని నిషా అంటే, ఇలా ఎన్ని చేస్తే వరుసగా విజయాలు సాధించానో గ్రహించాలి నిషా. ఇప్పటికైనా నిజం చెప్పావు కదా, ఇక నేను చూసుకుంటానని ధర్మేంద్ర అంటాడు. థ్యాంక్ యూ సార్, కానీ ఈ విషయం మా డాడీకి తెలియకూడదు అని నిషా అంటే, సరే నేను చెప్పను, కానీ సోమవారం కోర్టులో నువ్వెలా మాట్లాడాలో ప్లాన్ చెప్తాను విను అని ధర్మేంద్ర ప్లాన్ని చెప్తూ ఉంటాడు. ఇక చామంతి కాదు కదా, ఏ భూపంత్ వచ్చినా కేసు గెలవలేదు. ప్రేమ్ నీ భర్త, నువ్వు ధైర్యంగా ఉండని ధర్మేంద్ర చెప్తాడు. ఇంకోవైపు జైల్లో ప్రేమ్ చామంతి వాదించిన తీరుని గుర్తు చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడే చామంతి అక్కడికి వస్తుంది. చామ్, నువ్వు వస్తావనుకున్నాను, వచ్చేసావని ప్రేమ్ అంటే, ఏం బాబు నాతో ఏమైనా చెప్పాలా అని చామంతి అంటుంది. కోర్టులోనే నిన్నెత్తుకొని తిప్పి చాలా చెప్పాలనుకున్నాను, అందరిలో కుదరలేదు అని ప్రేమ్ అంటే, ఇంకెన్ని రోజులు బాబు, ఇంతకీ ఏం చెప్పాలనుకున్నారు అని చామంతి అంటే, నువ్వు అసలు ఎంత అద్భుతంగా వాదించావో తెలుసా. అపోజిషన్ లాయర్కి అసలు మాటలే రాకుండా చేశావు. ఏం చెప్పాలో తెలియక వాయిదా అడిగే పరిస్థితి తెచ్చావంటే మాటలా చామ్? మొదటి కేసులోనే చింపేశావు. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది, అలాగే ముద్దు పెట్టాలనిపిస్తుంది అని ప్రేమ్ అనటంతో చామంతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. సర్లే, ఇక్కడ కుదరదు కదా. ఎనీవే కంగ్రాచులేషన్స్ చామ్ అని ప్రేమ్ చెప్పటంతో థ్యాంక్ యూ బాబు అని చామంతి అంటుంది. నన్నెవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మీరు మెచ్చుకుంటే చాలు బాబు, అదే నాకు కొండంత బలాన్ని ఇస్తుంది అని చామంతి అంటే, ఇచ్చాను కదా, ఇక నా చామ్ను ఎవ్వరూ ఆపలేరు. చామ్ వాయిదా తీసుకున్నారు కాబట్టి ఆ నిషా ధర్మేంద్ర ఏదో చేయాలని చూస్తారు. మనకు కూడా ఏవైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో చూడు. వాళ్ళు వేసే ప్రతి ఎత్తుకి పై ఎత్తు పడేలా ఆలోచించు, ఎక్కడా తగ్గకూడదు చామ్ అని ప్రేమ అంటాడు. తప్పకుండా బాబు అని చామంతి అంటుంది. ఇదే కాన్ఫిడెన్స్తో ఉండాలి చామ్. సోమవారం కోర్టంతా నీ వాదనతో దద్దరిల్లిపోవాలి అని ప్రేమంటే, అలాగే బాబు, చూస్తూ ఉండండి, మీ కోరిక తీరుస్తాను. వెళ్తాను బాబు, సోమవారమే మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తాను, జాగ్రత్త బాబు అని చెప్పి చామంతి వెళ్ళిపోతుంది. ఇంకా నా చామ్ని ఎవ్వరూ ఆపలేరురా అని ప్రేమ్ సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత అందరూ కోర్టులో హాజరవుతారు. ఇక పోలీసులు అప్పుడే ప్రేమ్ని తీసుకొని లోపలికి వస్తారు. చామంతి గెలిపిస్తుందేమోనని తెగ ఫీల్ అయిపోతున్నాడు. నేను చూపించే సాక్ష్యాలకి అసలు నువ్వు తప్పించుకునే ఆధారమే ఉండదు ప్రేమ్, నన్ను పెళ్లి చేసుకోవటం తప్ప నీకు వేరే దారే ఉండదు అని నిషా అనుకుంటూ ఉంటుంది. ఇక జడ్జి కూడా రావటంతో ప్రేమ్ నిషాలిద్దరూ చిరక బోన్లో నిలబడి ఉంటారు. నిషా ఏడుస్తూ ఉంటుంది. ఇదేంటి స్టార్టింగ్లోనే ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసింది కదా, చేయవే, ఎంతవరకు చేస్తావో చేయి, నేను చూస్తాను కదా అని చామంతి అనుకుంటూ ఉంటుంది. నిషా, కంట్రోల్ యువర్ సెల్ఫ్, నువ్వు అసలే వట్టి మనిషివి కాదమ్మా అని ధర్మేంద్ర అంటాడు. చూడమ్మా, కోర్టుకు కావాల్సింది కన్నీళ్లు కాదు, ఆ కన్నీళ్ళకి కారణమైన సాక్ష్యాలు కావాలి. సాక్ష్యం ఉందా లేదా అని జడ్జి నిలదీస్తూ ఉంటాడు. యువర్ ఆనర్, ఇలాంటి సిచ్యువేషన్ ఏ ఆడపిల్లకి రాకూడదని నేను కోరుకునేదాన్ని. ఆ పరిస్థితి నాకే వచ్చేసరికి ఏం చేయాలో తెలియక కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. నేను ఎంతో పద్ధతిగా పెరిగిందాన్ని, ఎన్నో ఆశయాలతో జీవిస్తున్నదాన్ని, మన సాంప్రదాయాల్ని గౌరవించేదాన్ని అని నిషా చెప్తుంటే అందులో ఏ ఒక్కటి లేదు అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. అలాంటి నన్ను ఈ ప్రేమ్ పాడు చేసి మళ్ళీ ఏం చేయలేదని చెప్తున్నాడు. ఎంత అన్యాయం యువర్ ఆనర్ అని నిషా చెప్తుంటే, అబ్జెక్షన్ యువర్ ఆనర్, లాస్ట్ హియరింగ్లోనే వీళ్ళదంతా కట్టుకథ అని తేలిపోయింది, మళ్ళీ ఆ పాటే పాడుతున్నారని చామంతి అంటుంది. యువర్ ఆనర్, ప్రేమ్ నన్ను మోసం చేసింది తట్టుకోలేక 2 రాంగ్ సాక్ష్యాలని తెచ్చాను, అది తప్ప?
ఇంకేం చేయను, మరి తను నా మీద ఎదురు తిరిగాడు. తను నా మీద అఘాయిత్యం చేశాడని చెప్పింది తప్పు కాదు. మాకు ఎంగేజ్మెంట్ జరిగింది అని చెప్పడం కూడా తప్పు కాదు. తర్వాత నన్ను పెళ్లి చేసుకోవటానికి వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చాడు. నేనంటే ఇష్టం లేనట్టే బిహేవ్ చేసేవాడు. ఏదైనా పార్టీ పెట్టి కలుస్తేనన్నా దగ్గర అవుతాడేమోనని ఆ రోజు ఆ పార్టీ పెట్టాను. వచ్చాడు, నాతో బానే ఉన్నాడు. నేను వద్దని ఎంత చెప్తున్నా కూడా నా చేత బలవంతంగా డ్రింక్ తాగించాడు. నేను ఆ మత్తులో ఉండగా మీరే చూడండి యువర్ ఆనర్ అని నిషా ఒక పెన్ డ్రైవ్ని ధర్మేంద్రకి ఇవ్వటంతో అతను జడ్జి గారికి అందజేస్తాడు. ఆ వీడియోలో నిషా మత్తులో ఉంటే ప్రేమ్ తనని ఎత్తుకొని గదిలో తీసుకెళ్లి పడుకోబెడతాడు. ఆ వీడియోని చూసి జడ్జి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. చూసారా యువర్ ఆనర్, నా క్లయింట్ మీద ఇతను అఘాయిత్యం చేయలేదని చెప్తున్నాడు. అక్కడ గంట తర్వాత వచ్చాడు. ఈ మచ్చలేని మనిషి అఘాయిత్యం చేయలేదా అని ధర్మేంద్ర అంటే, వాట్ ప్రేమ్, నీ కామవాంఛ తీర్చుకోవటానికే కదా ఈ అమ్మాయిని తీసుకువెళ్ళావు. ప్రెగ్నెంట్ అయ్యాక మళ్ళీ సంబంధం లేదని చెప్తున్నావేంటి అని జడ్జి ప్రశ్నిస్తూ ఉంటాడు. యువర్ ఆనర్, ఆ రోజు నిషా మత్తులో లేవలేని పరిస్థితిలో ఉంటే తనని గదికి తీసుకువెళ్ళి పడుకోబెట్టి నేను వెంటనే బయటకు వచ్చేశాను. అంతేకాని నేను నిషా చేత బలవంతంగా డ్రింక్ తాగించలేదు. నిషానే ఒళ్ళు తెలియకుండా తాగేసింది అని ప్రేమ్ చెప్తుంటే, అవును యువర్ ఆనర్, ప్రేమ్ బాబు లోపలికి వెళ్ళి బయటకు వచ్చినట్లు చూపిస్తున్న టైం కూడా కరెక్ట్ కాదు, ఎడిట్ చేసి పెట్టారని చామంతి చెప్తుంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్, సాక్ష్యం అడిగారు, చూపిస్తే ఇలా సెట్ చేసి పెట్టామని అంటున్నారు. ఆడపిల్ల జీవితం అంటే వీళ్ళకి జోక్ అయిపోయింది అని ధర్మేంద్ర అంటే, అబ్జెక్షన్ మిలాడ్, నేను కూడా ఆడపిల్లనే. అంత మాత్రాన అన్యాయంగా ఒక నిరికించాలని చూడటం కరెక్ట్ కాదు కదా యువర్ ఆనర్ అని చామంతి అంటే, కాదని మీరెలా అంటారు డిఫెన్స్ లాయర్ గారు అని ధర్మేంద్ర అంటే, అప్పుడే నిషా వాళ్ళ ఫాదర్కి ఫోన్లో ఎవరో ఏదో మెసేజ్ పంపివ్వటంతో ఇక దాన్ని చూసి నిషా వాళ్ళ ఫాదర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక వెంటనే మినిస్టర్ బయటికెళ్ళి, రేయ్, నేను మినిస్టర్ని, నేను తగ్గి నీకు డబ్బులు ఇస్తున్నానంటే దానికి కారణం ఇది నా కూతురు పరువుకి సంబంధించింది కాబట్టి నీకు డబ్బులు ఇచ్చాను. ఇక ఇది ఇంతటితో ఆపేసే, ఇంకా దీన్ని పొడిగించాలని చూస్తే మాత్రం నాలో ఇంకొకరిని చూస్తావు అని మినిస్టర్ ఎవరో ఒక అతనితో మాట్లాడుతూ ఉంటాడు. లేదు సార్, డబ్బులు ఇచ్చారు కదా, ఇంకా ఆపేస్తానని చెప్పి అతను వెళ్ళిపోతాడు. కోర్టుకు కావాల్సింది మాటలు కాదమ్మా, సాక్ష్యాలు కావాలి అని ధర్మేంద్ర అంటే, సాక్ష్యం ఉంది యువర్ ఆనర్, మీరు పర్మిషన్ ఇస్తే ప్రవేశపెడతానని చామంతి అంటుంది. పర్మిషన్ గ్రాంటెడ్ అని జడ్జి చెప్పటంతో భరత్ అంటూ చామంతి పిలవటంతో ఇక భరత్ లోపలికి వస్తాడు. ఒరే తాగుబోతు సచ్చినోడా, నీ దగ్గర ఏం సాక్ష్యం ఉందిరా, అసలు ఇది నిన్నెలా పట్టుకుంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి చచ్చావని నిషా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక భరత్ బోన్లో నిలబడి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానని చెప్తాడు. చెప్పండి భరత్ గారు, నిషా గారు ఇచ్చిన ఆ పార్టీలో ఆ రోజు మీరున్నారా అని చామంతి ప్రశ్నిస్తే, ఉన్నానండి, ఆ రోజు వాళ్ళే నన్ను పార్టీకి ఇన్వైట్ చేశారు. అసలు ఎందుకు ఇన్వైట్ చేశారన్నది ఆ రోజు ఆ పార్టీకి వెళ్ళాకే తెలిసింది అని భరత్ ఆ రోజు గుణ డ్రింక్లో మత్తుమందు కలిపి చామంతి ప్రేమలకి ఇవ్వమని చెప్పటం. వాళ్ళు అలా చెప్పినా కూడా నేను చామంతి ప్రేమలకి ఎక్కువ మందు కలపలేదు సార్, వాళ్ళు తాగే దాంట్లోనే కలిపాను. తర్వాత నిషాకి మత్తెక్కువై పడిపోతే పాపం ప్రేమ్ సారే గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు అని భరత్ చెప్తాడు. ప్రేమ్ గారు ఆ గదిలో ఎంతసేపు ఉన్నారో చెప్పగలవా భరత్ అని చామంతి అంటే, ఒక్క నిమిషం కూడా లేరు, వెంటనే వచ్చేశారు, నేనే చూశానని భరత్ అంటాడు. యువర్ ఆనర్, అక్కడ చూసిన ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. విన్నారు కదా మై డియర్ డిఫెన్స్ లాయర్ గారు, మీరే విన్నారు కదా సాక్ష్యం, బలవంతంగా డ్రింక్ తాగించారని మీ క్లయింట్ మీరు వాదించారు. మరి ఇప్పుడేం చెప్తారు? ఒక్క నిమిషం కూడా ఆ గదిలో లేని ప్రేమ్ కుమార్ గారు మీ క్లయింట్ని ఎలా అఘాయిత్యం చేస్తారు అని చామంతి ప్రశ్నిస్తుంటే హర్ష సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటాడు. యువర్ ఆనర్, అసలు నిజం ఇది, నా క్లయింట్ ప్రేమ్ కుమార్ గారు ఏ తప్పు చేయలేదు, ఆయన నిర్దోషి అని చామంతి అంటే, లేదు యువర్ ఆనర్, ఈ భరత్ అబద్ధం చెప్తున్నాడు, భరత్ వీళ్ళ మనిషిని బాగా అర్థమవుతుంది, అందుకే వీళ్ళు చెప్పమన్నట్లు చెప్తున్నాడు అని ధర్మేంద్ర అంటాడు. లేదండి, నేను అక్కడ జరిగింది చూసిందే చెప్పాను అని భరత్ అంటే, నువ్వు జరిగింది చెప్పలేదు, జరగందే చెప్పావు. అసలు నిన్ను పిలిచి వాళ్ళకి మత్తొచ్చేలా కలపమని చెప్పటం నాకేం అవసరం, వాళ్ళు మత్తెక్కి పడిపోతే నాకేంటి అని నిషా అంటే, అది మీకే తెలియాలని చామంతి అంటుంది. యువర్ ఆనర్, ఈ కేసులో నుంచి ప్రేమ్ కుమార్ని ఎలాగైనా తప్పించాలనే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అతనికి ట్రైనింగ్ ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సాక్ష్యం చెల్లదు యువర్ ఆనర్ అని ధర్మేంద్ర అంటాడు. యువర్ ఆనర్, తప్పుడు సాక్ష్యాన్ని ప్రవేశపెట్టి దొరికిపోయిన చరిత్ర వీళ్ళది. మాటలు మారుస్తూ వస్తుంది వాళ్ళు, మేమేం మాట మార్చట్లేదు యువర్ ఆనర్, ఒకటే మాట మీద ఉన్నాం, ప్రేమ్ గారు ఏ తప్పు చేయలేదు. ఈ సాక్ష్యం నిజం యువర్ ఆనర్, దయచేసి ఈ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకొని నా క్లయింట్ అయిన ప్రేమ్ కుమార్ గారికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను అని చామంతి అంటుంది. యువర్ ఆనర్, దొంగ సాక్ష్యాలను ఎలా పరిగణలోకి తీసుకుంటారు, మేము చూపించింది కూడా సాక్ష్యమే కదా, మా సాక్ష్యాన్ని కూడా పరిగణలోకి తీసుకొని తీర్పు చెప్పండి యువర్ ఆనర్ అని ధర్మేంద్ర అంటాడు.